హాయ్ అండి అందరికీ. ఇంట్లో పాలు చక్కెర ఉంటే చాలు ఇలాగా పాలకోవ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సేమ్ కొట్లో కొనుక్కున్న పాలకోవ లాగే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే ఇక్కడ అంగన్వాడీలో ఇస్తారు కదా పాలు, ఆ పాలతో ట్రై చేశాను. మీరు కనుక మామూలు పాలతో అయినా ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ అంగన్వాడీలో ఇచ్చే పాలతో చేశాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి. ఆ బాండీలో అర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. తర్వాత పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ 4 ప్యాకెట్లు పాలు పోసాను. అవి ఒక్కొక్క ప్యాకెట్ అర లీటరు, 2 లీటర్ పాలు. స్టవ్ మీద పాలు పెట్టేసినాక ఒక గిన్నెలో 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ గిన్నె పక్కన పెట్టేసేసుకొని పాలు చూసుకోవాలి మనము. పాలు ఇక్కడ నాకు పొంగు వస్తున్నాయి. పాలు ఇక్కడ పొంగు వచ్చేటప్పుడు మనం కలిపెడతా ఉండాలి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే చాలు. పొంగిపోకుండా కలిపెట్టేసుకోండి. 2 నిమిషాలకు ఒకసారి కంపల్సరీగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇక్కడైతే పాలు కలుపుతూనే ఉండాలి 2 నిమిషాలకు ఒకసారి. ఇక్కడ చూడండి, సగం పాలు అయిపోయేంత వరకు కలుపుతూనే ఉన్నాను నేను. సగం పాలు అవడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టింది. ఈ మొత్తం ప్రాసెస్ అవడానికి నాకు ఇక్కడ 15 నిమిషాల నుంచి 17 నిమిషాల దాకా పట్టింది. కలుపుతూనే ఉండాలి. ఇక్కడ కొంచెం స్పీడ్గా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే దగ్గరికి వచ్చేసింది కాబట్టి, లేకపోతే ఓర్పు మాడిపోతుంది. నేను ఇక్కడ 1 కప్పు చక్కెర వేసుకున్నాను. మీ తీపి తగ్గట్టు మీరు తీసుకోండి చక్కెర. నేను ఇక్కడ తీపి చాలపోతేనే ఇంకొక అర కప్పు వేసుకున్నాను. బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడేమో నేను ఇక్కడ 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి, లేకపోతే ఓర్పుని అడుగంటుకుంటుంది. ఈ స్టేజ్లో బాగా దగ్గర పడిపోయినంత వరకు కలుపుతూ ఉండండి. ఇక్కడ కొంచెం స్పీడ్గా కలపండి. ఇక్కడ ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసేసి ఇంకా మనము నెయ్యి పూసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి. మొత్తం చుట్టుపక్కలంతా గీకి వేసుకోండి. నేను ఎంతసేపు కలిపెడతానే ఉన్నా కానీ నాకు చుట్టుపక్కలది అంటుకొనే ఉంది. ఆ గిన్నెలోకి వేసేసినాక 2 సార్లు కిందకి పైకి టిప్ చేయండి. ఆ గిన్నెలోకి వేసింది పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు. చల్లారిపోయినాక ఆ గిన్నెని రివర్స్ చేసి కొడితే 2 సార్లు విడిపోతుంది. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గా చేసుకున్న పాలకోవ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ కొట్లో కొనుక్కున్న పాలకోవ లాగే ఉంది టేస్ట్ అయితే. మీరు కానీ ఇంట్లో కనుక పాలు చక్కెర కనుక ఉన్నట్టయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.